హలో అండి. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్లో సోమాజిగూడలో నేను పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తూ ఉంటాను. మీకు అక్కడ ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. చాలామంది యంగ్స్టర్స్కి మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు కంప్లైంట్ చెప్తుంటారు. ఈ షోల్డర్లో గూడు ఉంటుంది చూడండి, అది బయటికి వస్తూ ఉంటుందని. సో అది ఫస్ట్ నార్మల్గా చిన్నప్పుడే వాళ్ళకి అవుతుంటుందండి. అంటే మిడిల్ ఏజ్లో టీనేజ్లో ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, అంటే క్రికెట్, బ్యాడ్మింటన్ లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఇది అస్తమానం కొంచెం గూడు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. కొంతమందికి యాక్సిడెంట్స్ లో ఈ గూడు బయటకు వచ్చేస్తుంటుంది. కొంతమంది ఏంటంటే రొటీన్ గా వాళ్ళు థ్రోయింగ్ ఏదైనా బండ విసిరేటప్పుడు కానీ, బాల్ విసిరేటప్పుడు కానివ్వండి, అప్పుడప్పుడు బయటకు వచ్చే ఫీలింగ్ కూడా ఉంటుంది. కొంతమందికి నిజంగానే వస్తుంది. ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు దాన్ని సెట్ చేసి ఆ గూడుని లోపల పెట్టేస్తారు. కానీ కొంతమందికి ఇది అస్తమానం అవుతుంటుంది, రొటీన్ అవుతుంటుంది. దానికి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అతనికే తెలిసిపోతుంది గూడు బయటకు వచ్చిందా, లోపలికి వెళ్తుందా అని ఆయనే సెట్ చేయగలుగుతాడు. అంటే పేషెంటే సొంతంగా సెట్ చేయగలుగుతాడు. ఇలా 3-4 సార్లు 5-6 సార్లు అయిపోయాక మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాడు. ఏంటి ఇది రొటీన్ గా అవుతుంది, నేను చెయ్యి పైకి లేపలేకపోతున్నాను, నేను థ్రోయింగ్ యాక్టివిటీస్ అంటే ఏది విసరలేకపోతున్నాను, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు ఏంటంటే ఆయన క్లినికల్లీ టెస్ట్ చేసి ఆ షోల్డర్ జాయింట్ టెస్ట్ చేసి తర్వాత ఆయనకు ప్రాబ్లం ఉందని నిర్ధారించి ఎంఆర్ఐ చేపించమని చెప్తాం. ఎంఆర్ఐలో మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది బాల్ అనేది దానిలో డిఫెక్ట్ ఉంది, రౌండ్గా లేదు, కొంచెం డిఫెక్ట్ వచ్చేసింది, ప్లస్ చుట్టుపక్కల ఉన్న పొర కూడా సరిగ్గా లేదు, మజిల్ కూడా సరిగ్గా లేదని నిర్ధారించి ఆపరేషన్ చేయించుకోమని చెప్తాడండి. ఆపరేషన్ ఒకటే మార్గము, లేకపోతే ఆ జాయింట్లోంచి ఆ బాల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన వీక్నెస్గా ఫీల్ అవుతాడండి. ఆ చెయ్యి అనేది వీక్ ఉంటుంది కంపేర్ టు ఇంకో భుజం కంటే ఆ చెయ్యి వీక్ ఉంటుందండి. సో అలాంటి వ్యక్తికి కంపల్సరీ సర్జరీ చేయాలి. సర్జరీ అనేది ఆర్థోస్కోపీ పద్ధతిలో చేస్తామండి. 1 డే హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. ఆపరేషన్ తర్వాత పట్టి పెట్టుకుంటారు. 2-3 వారాల నుంచి ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక టోటల్ ఫిజియోథెరపీ రికవరీ ఒక 3 నెలలు పడుతుంది. ఈ 3 నెలల్లో కరెక్ట్గా ఫిజియోథెరపీ చేయించుకొని సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్కి మళ్ళీ ఆ బాల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఫిజియోథెరపీ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తే, ఓన్లీ సర్జరీ మీద ఆధారపడితే మీకు స్టిఫ్నెస్లోకి వెళ్ళిపోతుంది. షోల్డర్ అనేది స్టిఫ్ అయిపోతుంది. అంటే అన్ని రకాల మూమెంట్స్ రావండి. కొన్ని మూమెంట్స్ వస్తాయి, కొన్ని మూమెంట్స్ రాకుండా ఉండిపోతుంది. అది మరో ప్రాబ్లం అవుతుంది. దానికి మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది. అందుకోసమే పేషెంట్ డాక్టర్ చెప్పినట్టుగా సర్జరీ అనేది 50% మాత్రమే, 50% పేషెంట్ ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి. ఫిజియోథెరపీ సరిగ్గా చేయించుకుంటే రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఫిజియోథెరపీని ఇగ్నోర్ చేస్తే మాత్రం రిజల్ట్స్ బాగుండవు. థ్యాంక్ యూ.